వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీ అండ్ టీఎస్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ స్టార్ట్ కాబోతున్నాయి. ప్రాక్టికల్ ఎగ్జామినేషన్లో 30 మార్క్స్ ఉంటాయి. మీకు 30/30 మార్క్స్ రావాలంటే అసలు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఎలా కండక్ట్ చేస్తారు, స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది, కన్ఫర్మ్గా 30 మార్క్స్ రావాలంటే ఏం చేయాలి అనేది క్లారిటీగా ఈ 4 సబ్జెక్ట్స్ సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ 1 by 1 క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే మిస్ చేయకండి. అండ్ టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఈ వీడియో తర్వాత మీకు ఇప్పుడు చూపిస్తున్న పీడిఎఫ్స్ కూడా మీకు అక్కడ అప్లోడ్ చేస్తాను. మనకు 2014 నుంచి ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్ అందరికీ సెకండ్ ఇయర్ విద్యార్థులకి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ సేమ్ ప్యాటర్న్, సేమ్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్స్తోనే జరగడం జరుగుతుంది. ఫస్ట్ ఫిజిక్స్ సంబంధించి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ చూద్దాం. మీకు మీ కాలేజీల్లో 10 or 12 ఎక్స్పెరిమెంట్స్ ఇచ్చేసి ఈ 10 or 12 ఎక్స్పెరిమెంట్స్ మీ రికార్డ్స్ రాసి ఉంటారు. కొంత కాలేజీల్లో 10 ఉన్నాయి, కొన్ని కాలేజెస్లో 15 వరకు కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ 10 to 15 వరకే ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. ఇందులో నుంచి మీరు ఇప్పుడు ఎగ్జామ్ హాల్కి వెళ్తారు కదా, ఎగ్జామ్ హాల్లో మీ బ్యాచ్ ఒక 20 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. ఇది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అందరికీ సేమ్ ఉంటుంది. మీ బ్యాచ్లో 20 లేదా 30 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే ఇప్పుడు ఈ 10 ఎక్స్పెరిమెంట్సే ఉన్నాయనుకోండి. మీరు చేపించిన దాంట్లో 30 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఎక్స్పెరిమెంట్స్ 10 ఉన్నాయి, స్టూడెంట్స్ కౌంటు 30 ఉన్నాయనుకోండి. ప్రతి ఎక్స్పెరిమెంటు 3 మెంబర్ స్టూడెంట్స్కి వస్తుంది. అంటే సేమ్ ఎక్స్పెరిమెంట్స్ ఏదైతే ఉందో ఒక ఎక్స్పెరిమెంట్స్ అనేది 3 మెంబర్ స్టూడెంట్స్కి సేమ్ వస్తుంది. మీరు 3 మెంబర్స్ కూడా ఇదే రాయాలి. మరి 3 మెంబర్స్ అందరినీ ఒకే దగ్గర పక్కపక్కన ఉంచుతారంటే లేదు. ఇలా మీరు 1 to 20 ఉంటారా, 1 to 15 ఉంటారా బ్యాచ్కి అనేది కాలేజ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఒకవేళ 1 to 15 ఉన్నారనుకోండి, మీకు కన్ఫర్మ్గా 10 ప్రాక్టికల్సే ఉన్నాయనుకోండి, 10 మెంబర్ స్టూడెంట్స్కి ఒక ప్రాక్టికల్ 1 ప్రాక్టికల్ వస్తే ఇంకా మిగిలిన 5 మెంబర్ స్టూడెంట్స్కి వీళ్ళలో సేమ్ ప్రాక్టికల్ ఏదైతే ఎక్స్పెరిమెంట్ ఉందో అదే రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలా మీకు ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏది వస్తుంది అనేది ఇది క్లారిఫికేషన్. మరి వచ్చిన తర్వాత మీకు ఒకవేళ ఇప్పుడు 1 to 10 ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే టేబుల్ మీద 1 to 10 ఇలా రాసేసి పేపర్ మీద రాసి పెట్టి మీకు కావాల్సిన పేపర్ తీసుకోండి అని చెప్తూ మీ ఎక్స్టర్నల్ గారు చెప్పడం జరుగుతుంది. మీరు పిక్ చేసుకున్న పేపర్లో 3 నెంబర్ ఎక్స్పెరిమెంట్ ఉంటే 3 నెంబర్కి ఏ క్వశ్చన్ అనేది వాళ్ళు చెప్తారు. 5 పిక్ చేసుకుంటే 5 ఉంటుంది. లేదా కొంతమంది ఏం చేస్తారంటే మీకు సీరియల్ నెంబర్స్ ఉంటాయి కదా, హాల్ టికెట్స్లో మీకు రూమ్లో సీరియల్ నెంబర్ 1 2 3 ఇలా కూర్చుంటారు కదా, మీ సీరియల్ నెంబర్ ప్రకారం 1 by 1 పిలుస్తూ నీకు ఎక్స్పెరిమెంట్ 1, నీకు 2, నీకు 3, నీకు 4, మళ్ళీ 5th స్టూడెంట్కి నీకు 1, మళ్ళీ 6th వన్కి నీకు 2, నీకు 3 ఇలా ఇస్తారు. ఓవరాల్గా క్వశ్చన్ సెలెక్షన్ అనేది ఇలా ఉంటుంది. ఫస్ట్ స్టెప్ 1 అందరికీ అర్థమైంది కదా, క్వశ్చన్ ఎలా ఇస్తారనేది మీకు ఇచ్చిన ఎక్స్పెరిమెంట్లలో ఇచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ మీకు ఒకవేళ రాలేదు, ఏం చేయాలి? దీనికి ఒక సొల్యూషన్ ఉంది, లాస్ట్లో చెప్తాను. ఇది అందరికీ యూజ్ అవుతుంది. మీకు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ హాల్లో మీకు ఇచ్చిన క్వశ్చన్ కనుక అసలే రాలేదు, మీరు చదువుకోలేదంటే ఏం చేయాలనేది లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు ఫిజిక్స్ సంబంధించి అసలు క్వశ్చన్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి. సో మీకు ఎక్స్పెరిమెంట్ ఇచ్చారు, పేపర్స్ ఇచ్చారు, ఆన్సర్ షీట్ ఇచ్చారు. ఆన్సర్ షీట్లో ఫస్ట్ ప్రతి ఒక్కరు ఫార్ములా అండ్ ప్రొసీజర్ రాయాల్సి ఉంటుంది. ఈ ఫార్ములా ప్రొసీజర్ రాస్తేనే మీకు 5 మార్క్స్ వస్తాయి. ప్రతి ఎక్స్పెరిమెంట్ సంబంధించి మీకు రికార్డ్ బుక్లో కన్ఫర్మ్గా ఫార్ములాస్ ఏమి ఉంటాయి, ఈ ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలనేది ప్రొసీజర్ ఉంటుంది. ఇది మీరు కంపల్సరీగా చదువుకొని వెళ్ళాలి. చదువుకొని వెళ్ళకపోతే మీకు సేమ్ నెంబర్ ఎక్స్పెరిమెంట్ వచ్చిన స్టూడెంట్ దగ్గర మీకు వచ్చిన ఎక్స్టర్నల్ కానీ మీ టీచర్ కానీ మీ లెక్చరర్ ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో జస్ట్ ఒకసారి రాసుకోండి అని చెప్పడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కానీ అన్ని కాలేజీలో ఇలా ఉంటుందని చెప్పను నేను. కాబట్టి మీరు ఇదైతే కంపల్సరీగా చదువుకోండి. ఇది చదువుకొని వెళ్తే మిగిలినది ఈజీగా చేయొచ్చు. ఎలా అనేది మీకు అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు దానికి సంబంధించి టేబులర్ ఫామ్, అబ్జర్వేషన్స్ అండ్ గ్రాఫ్స్ ఏవైతే ఉంటాయో మీరు ప్రొసీజర్ రాసిన తర్వాత ప్రొసీజర్ ప్రకారం ఎక్స్పెరిమెంట్ చేస్తే అందులో టేబుల్ ఫామ్స్ రాస్తారు, అబ్జర్వేషన్స్ ఏమొచ్చాయో వాల్యూస్ రాస్తారు, గ్రాఫ్ ఉంటే గ్రాఫ్ గీస్తారు కదా, దీనికి 8 మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్
ఇదేంటి ఫస్ట్ మీరు ఓన్లీ థియరిటికల్గా మీకు ఆన్సర్ చదివినట్టు రాయడం. ఇది సెకండ్ది ఎక్స్పెరిమెంట్. మీరు అక్కడ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ హాల్లో, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ హాల్లో ఇది టేబులర్ ఫాము, అబ్జర్వేషన్స్, గ్రాఫ్స్ గీయాల్సి ఉంటుంది. మీకు అక్కడ ఎక్స్పెరిమెంట్ రావట్లేదు, నాకు డౌట్ ఉందంటే ఇది కూడా ఫస్టే చదువుకొని వెళ్ళండి. ఆ ఎక్స్పెరిమెంట్ సంబంధించిన వాల్యూస్, గ్రాఫ్స్ అన్నీ చదువుకొని వెళ్ళారనుకోండి, ఇవే యాస్టీస్గా అక్కడ మీరు ప్రాక్టికల్ చేస్తున్నట్టుగా చేస్తూ వచ్చిన వాల్యూస్ ఇవే వేసుకొని మీరు టేబులర్ ఫామ్ వేసేసి అబ్జర్వేషన్ వేసి గ్రాఫ్ గీశారనుకోండి, ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. అందులో ఏ డౌట్ లేదు. మీరు బుక్లో ఉన్నదే రాశారు కదా అని మిమ్మల్ని ఎవరు అడగరు. మీరు కరెక్ట్గా రాశారా లేదా అనేది మాత్రమే చూస్తారు. కాబట్టి 8 మార్క్స్ కన్ఫామ్గా వస్తాయి. నెక్స్ట్ క్యాల్కులేషన్. మీరు టేబులర్ ఫాము, అబ్జర్వేషన్, గ్రాఫు మీకు ఆల్రెడీ నోట్బుక్లో ఉందే, రికార్డ్ బుక్లో ఉందే చేస్తున్నారంటే క్యాల్కులేషన్ పార్టు, వాల్యూస్, మీకు రిజల్ట్స్ ఎంత వస్తుంది, దాని యూనిట్ వాల్యూస్ ఎంత వస్తాయి అనేది ఆల్రెడీ తెలుసు కదా. ఇది మిస్ చేసుకోకుండా కరెక్ట్ ఆన్సర్ రాయండి. ఫైనల్గా రాస్తే ఇక్కడ 6 మార్క్స్ ఇస్తారు ఈ ఎక్స్పెరిమెంట్ సంబంధించి. మీకు ఓవరాల్గా ఈ ఎక్స్పెరిమెంట్ సంబంధించిన మార్క్స్ అయితే ఇక్కడ వచ్చేసే కదా. ఇందులో ఏ డౌట్ లేకుండా మీరు ఇంటి దగ్గర ఎంత మంచిగా చదువుకొని వెళ్తే మీకు ఫుల్ మార్క్స్ రావడానికి అంత ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇది 2 మార్క్స్ అందరికీ ఇస్తారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, అంత పట్టించుకోరు. రికార్డ్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి 4 మార్క్స్ ఇస్తారు. ఇక్కడ వైవా వైజ్, ఈ వైవా గురించి ఎవరు టెన్షన్ పడకండి ఫస్ట్ థింగ్. ఎందుకంటే నేను చెప్తాను వినండి. మీ హాల్లో ఒకవేళ 30 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే కనుక వాళ్ళు ముందే ఫిక్స్ అయి ఉంటారు. 30/30 ఒక 3 మెంబర్స్కి ఇవ్వాలి, లేదు 4 మెంబర్స్కి ఇవ్వాలి అని. మీరు ఎంత మంచిగా వైవా చెప్పినా ఈ 4 మెంబర్స్ సెలెక్టివ్గా ఎవరైతే ఉంటారో కాలేజ్ వాళ్ళు ముందే మాట్లాడుకుంటారు. సపోజ్ మీరు ఏ అనే కాలేజ్, బి అనే కాలేజ్లో ప్రాక్టికల్ రాస్తున్నారు, ఈ బి అనే కాలేజ్ స్టూడెంట్స్ సి అనే కాలేజ్లో ప్రాక్టికల్ రాస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు, ఏ వాళ్ళు బీతో, బి వాళ్ళు సితో, సి వాళ్ళు మళ్ళీ ఏలో రాస్తారు. కాబట్టి ఇలా మ్యూచువల్ అండర్స్టాండింగ్లో మాకు ఈ 30 మెంబర్స్లో ఈ 5 మెంబర్స్కి వాళ్ళు ఆల్రెడీ టాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 30/30 వేయండి అని చెప్తారు. అది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఏదైనా సరే. మీరు వైవా గురించి అంత టెన్షన్ పడి నేను మొత్తం చెప్తానన్నా కూడా మీరు ఈ 5 మెంబర్స్ లిస్ట్లో ఉంటేనే ఆ బ్యాచ్లో మీకు 30/30 వేస్తారు. లేదంటే అన్నీ చెప్పిన 29, 28 ఇలా వేస్తారు. మీరు ఒకవేళ ఏమి చెప్పలేదనుకోండి వైవా, డైరెక్ట్గా మీకు ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా 26, 27 వేస్తారు. అందులో ఏ డౌట్ లేదు. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే మీకు కాలేజీలో బ్యాడ్ ఇంప్రెషన్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారో, మీరు ఎంత చేసినా మీ మార్క్స్ మీరు రాసినా రాయకపోయినా లాస్ట్కు ఈ 23నో ఈ 24నో వేసేసి వదిలేస్తారు. అంతేకాని ప్రతి ఒక్కరికి ఇంకా 20 కన్నా తక్కువ వేయడం ఉండదు, ఫెయిల్ చేయడం ఉండదు. మీరు ఎక్స్పెరిమెంట్ చేసినా చేయకపోయినా, వచ్చినా రాకపోయినా, రాలేదు అని చెప్పి మిమ్మల్ని ఫెయిల్ చేయడం అంటూ ఏమీ జరగదు. ఇలా అయితే టెన్షన్ పడకండి. ప్రతి ఎక్స్పెరిమెంట్ సంబంధించి ఇలానే ఉంటుంది. ఇది ఫిజిక్స్ సంబంధించి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్. నెక్స్ట్ కెమిస్ట్రీ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఒక్కసారి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. క్వాంటిటేటివ్ అనాలిసిస్ 10 మార్క్స్, కానీ అందరికీ ఇవే ఇస్తారని కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తారు. ఫిజికల్ స్టేట్ ఏంటి, కలర్ ఏంటి, ఫ్లేమ్ టెస్ట్ ఏంటి, యాక్షన్ ఆఫ్ హీట్ ఎలా చేయాలనేది, దాన్ని బట్టి మీకు కార్బోహైడ్రేట్స్, అసిటోన్స్, హాలిడేస్ ఇలా 1 మార్క్ డివైడ్ చేయడం జరుగుతుంది. కానీ అందరికీ అన్నీ కాదు, ఒకటి రాసిన 4 మార్క్స్ ఇవ్వడం, 2 రాసిన 4 మార్క్స్ ఇవ్వడం అనేది కామన్గా చేస్తూనే ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కటి రావాలి, నాకు ఒక్కటి రాకపోయినా మిస్ అవుతానని ఆలోచించకుండా ఇలా స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఎలా అయితే ఉందో దీని ప్రకారం చూసుకోండి. ఫైనల్గా ఇది కరెక్ట్గా ఉండాలి. సో ఇక్కడ ఇవన్నీ అందరిని అడగరు. ఇక్కడ మీకు చెప్పిన స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో ఏవైతే ఉన్నాయో అన్నీ అందరిని అడగరు. ఇప్పుడు ఇక్కడ 5 ఉన్నాయి. ఈ 5లో ఒక్కొక్కరిని ఒక్కొక్కటి అడిగి మీరు ఈ ఒక్కటి కరెక్ట్ చెప్పారనుకోండి, మీకు 4 మార్క్స్ ఇవ్వాల్సినవి ఇస్తారు. ఇంకొకరిని ఇదొకటి అడుగుతారు, ఇంకొకరిని ఒకటి, ఎలా. కానీ అందరినీ కూర్చోబెట్టి 30 మెంబర్స్ ఉంటే 30 మెంబర్స్కి ఇవన్నీ ప్రతి ఒక్కరిని అడగరు. అలా అడిగితే వాళ్ళ ఉన్న టైము మనకు 3 అవర్స్ సరిపోదు, ఇంకా 7 అవర్స్ కావాలి. సో టెన్షన్ పడకండి. నెక్స్ట్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ప్రొసీజర్ రాయాలి. మీరు ప్రొసీజర్ రాసిన తర్వాత ఫర్ ఎర్రర్ అప్ టు 1% 4 మార్క్స్. ఎర్రర్స్ మీకు అంటే కరెక్ట్గా రాకపోయి మిస్టేక్స్ అవుతే కనుక ఎన్ని మార్క్స్ వరకు వేస్తారని ఇక్కడ ఇచ్చారు. ఎర్రర్స్ రాకుండా ఉండాలంటే మీకు వచ్చిన సేమ్ క్వశ్చనే వేరే వాళ్ళకి వస్తుంది కాబట్టి ఎలాగోలా జస్ట్ వాళ్ళని అబ్జర్వ్ చేయండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడడం కాకపోయినా మీరు ఆల్రెడీ ఇంటి దగ్గరే చదువుకొని ఉంటారు కదా హోమ్లోనే,
దానికి ప్రొసీజర్ ఏంటి, ఆన్సర్ ఎలా వస్తుంది అనేది మీకు మైండ్లో ఫిక్స్ అయి ఉంటుంది కదా, దాని ప్రకారంగా రాయండి. అప్పుడు ఈజీగా మీరు ఇక్కడ స్కోర్ చేసుకోవచ్చు. ఈ మీకు దేనికి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఎలా మార్క్స్ చేస్తారనేది మీకు ఇప్పుడు టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను, చూసుకోండి. నెక్స్ట్ బాట్నీ. బాట్నీలో కూడా ఈ 30 మార్క్స్కి మీకు ఇండివిజువల్గా డివైడ్ చేయడం జరిగింది చూడండి. ప్రతి ఒక్క మార్క్స్ అనేవి మీకు కరెక్ట్గా లేబుల్ డయాగ్రామ్, నేమ్స్, ఫోరాల్ ఫార్ములా, ఫోరాల్ డయాగ్రామ్, ఇలా క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో వీటిని కరెక్ట్గా చదువుకొని వెళ్తే మీకు వచ్చేస్తాయి మార్క్స్. ప్రిపరేషన్ ఆఫ్ స్లైడ్, ఐడెంటిఫికేషన్, లేబుల్డ్ డయాగ్రామ్, మీకు కన్ఫామ్గా ప్రతి దానిలో మీరు డయాగ్రామ్ కనుక పర్ఫెక్ట్గా గీస్తే ఫుల్ మార్క్స్ కన్ఫామ్గా వస్తాయి. వైవా తక్కువ చెప్పిన డయాగ్రామ్ ఉండి నీట్గా ఉంటే పేపర్ కరెక్ట్గా మార్క్స్ వేస్తారు. బాట్నీ అయినా జువాలజీ అయినా వరి అవ్వద్దు. ఈ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రకారమే మీకు ఏమేమైతే ఇచ్చానో వీటన్నిటిని చదువుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి మీకు ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్లో అప్లోడ్ చేస్తాను చూడండి. బాట్నీతో పాటు జువాలజీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఉంటుంది. ఇలా మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇండివిజువల్ మార్క్స్ వచ్చేస్తాయి. ప్రతి ఒక్కరూ టెన్షన్ పడకుండా నీట్గా పేపర్లో మార్క్స్ అంటే కొట్టివేతలు లేకుండా కరెక్ట్గా రాయండి. వాల్యూస్, డయాగ్రామ్స్ ఎవరైతే ఉన్నాయో, గ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా గీయండి. చాలు, మీకు రావాల్సిన మార్క్స్ మీకు వస్తాయి. టెన్షన్ పడకుండా ఉంటే చాలు. మీరు ఎక్స్టర్నల్ దగ్గర ఏం చదవకపోయినా టెన్షన్ పడుతూ కనిపించారనుకోండి, వాళ్ళు ముందే ఫిక్స్ అవుతారు. ఓకే, ఏం చదవకుండా వచ్చారు, కన్ఫామ్గా ఏమీ చేయలేరు కాబట్టి మార్క్స్ తక్కువ ఇస్తే సరిపోతుందని ఫిక్స్ అవుతారు. అదే మీరు కాన్ఫిడెన్స్గా ఉన్నారనుకోండి, 1-2 క్వశ్చన్స్ రాంగ్ చెప్పినా ఓకే చదువుకున్నాడు కానీ మర్చిపోయారు అనుకున్నట్టుగా ఫీల్ అవుతారు కాబట్టి మార్క్స్ వస్తాయి. ఇలా ప్రతి ఒక్కరూ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్కి మీ ప్రజెంటేషన్ ఇవ్వండి. అందరికీ 26, 27, 30 మార్క్స్ అయితే చెప్పాను కదా, ఏదో ఒక 4-5 మెంబర్స్కి అయితే కన్ఫామ్గా వస్తాయి. థ్యాంక్ యూ.